అమెరికా కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ధరల పెరుగుదల సంక్షోభం, ఆయిల్ పెరుగుదల సంక్షోభం, యుద్ధాల కారణంగా ఎదురైన సంక్షోభం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎదురైన సంక్షోభం, అలాగే సంక్షేమ పథకాలు ట్రంప్ వచ్చాక చాలా వరకు తగ్గిపోయినాయి. ఆహారపరంగా ఇదివరకు ఉన్నటువంటి భద్రత కరువైంది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఉద్యోగం చేసి ఒక స్టేజ్ వచ్చాక రిటైర్ అయిపోయి కంఫర్ట్గా జీవించేటటువంటి వృద్ధులందరూ ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు చేస్తానికి రెడీ అయ్యారట. ఓల్డర్ అమెరికన్స్ అందరూ కూడా రీజాయిన్ అవుతున్నట్టు వర్క్ ఫోర్స్లో తమ ఆర్థిక అవసరాల రీత్యా. ఇది ఇప్పుడు మనకి H1B వీసా లాంటి విషయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు వన్ ఆఫ్ ద రీజన్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఇప్పుడు కొత్త రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళే బ్రతకడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నంలో ఉన్న వాళ్ళని పంపించే ప్రయత్నం సహజ సిద్ధంగా చేస్తారనడం అన్నటువంటిది స్పష్టమవుతోంది.